ఈ తీర్పు గాని లేకపోయి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే ఉండుండేది కాదు. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో 1979 ని ఒక ముఖ్యమైన ఇయర్ గా మాట్లాడుకోవచ్చు. అమెరికా సుప్రీం కోర్టులో ఒక పెద్ద కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఏంటంటే, హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పరుచూరి హనుమయ్య, ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వాలిటీ కాంటెంట్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తా ఉంటాను, ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఆమ్వే కంపెనీ ఒక పిరమిడ్ స్కీమ్ అని చెప్పేసి కేసు ఫైల్ అయింది. కానీ 4 ఏళ్ల విచారణ తర్వాత ఆమ్వే వస్తువులను అమ్ముతోంది కాబట్టి ఇదొక అక్రమమైనటువంటి పిరమిడ్ స్కీమ్ కాదని, ఇది కూడా ఒక చట్టబద్ధమైన వ్యాపారం అని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు గాని లేకపోయి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే ఉండుండేది కాదు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి ఎవల్యూషనరీ ఫేజెస్ ఉన్నాయంటే, ఫేజ్ 1 1880 to 1940 సింగిల్ లెవెల్ మార్కెటింగ్, కేవలం ఒక వ్యక్తి వస్తువులను అమ్మడం, లాభం పొందడం. ఇందులో టీమ్ బిల్డింగ్ ఉండేది కాదు. ఫేజ్ 2 1945 నుంచి 1980 మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చింది. కంపెనీలు కేవలం ప్రొడక్ట్ ని అమ్ముకోవడమే కాకుండా టీమ్ ని తయారు చేసుకునే దానికి కూడా ఒక మార్కెటింగ్ ప్లాన్ ని, ఇన్సెంటివ్ సిస్టమ్ ని తీసుకొచ్చినాయి. అలా మొదలైంది మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఫేజ్ 3 1990 2010 గ్లోబలైజేషన్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జనాలకి ఇంకా ఇది బాగా అర్థమయ్యి డైరెక్ట్ సెల్లింగ్ సరిహద్దులు దాటి దేశాల నుంచి విదేశాలకు మారిపోయింది. అలా ఇంటి నుంచే వేరే వేరే కంట్రీస్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫేజ్ 4 2020 నుంచి ప్రెసెంట్ కి డిజిటల్ అండ్ సోషల్ సెల్లింగ్. ఇప్పుడు మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎవరిని డైరెక్ట్ గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటూ కొన్ని వేల మందికి రీచ్ అవుతున్నారు. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక మంచి బూమ్ క్రియేట్ అయింది ఎప్పుడంటే 2000 ఇయర్స్ టైమ్ లో. ఇండియన్ కంపెనీస్ బలంగా పుంజుకున్నాయి. ఇండియన్ కన్స్యూమర్స్ అవసరాలకు తగ్గట్టుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్ ని తక్కువ ధరలో ఇండియన్ పీపుల్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా కొన్ని ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి బాగా ఫేమస్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్ లో ఉన్న యూత్ కి కూడా ఒక ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేశాయి. దీంట్లో మేజర్ గా ప్రొడక్ట్ కాంపెన్సేషన్ ప్లాన్ మీన్స్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి బిజినెస్ చేయటం గానీ, ట్రైనింగ్స్ గానీ ఇవన్నీ ఫోకస్ చేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త రాబర్ట్ కియోసాకి ఏమంటున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ ని 21th సెంచరీ ఆఫ్ బిజినెస్ గా మాట్లాడుతున్నారు. ఎటువంటి భారీ పెట్టుబడులు లేకుండా సామాన్యుడు కూడా ఒక వ్యాపారవేత్తగా మారే గొప్ప అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. ఇది చాలా మంచి వండర్ఫుల్ ఇండస్ట్రీ. దీంట్లో మీకు మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంతా ఫ్రాడ్, దీంట్లో ఏం ఫ్యూచర్ ఉండదు, ఇది ఎత్తేస్తారు, ఇలాంటివి ఎక్కువ రోజులు నడవవు అనే వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు.